The celebration of the birth anniversaries of Babu Jagjeevan Ram, Dr. B.R. Ambedkar and Jyotirao Phule, Babu Jagjeevan Ram's advocacy for Dalits, Dalit rights, Phule's pioneering work in promoting education for women and lower communities, Dr. B.R. Ambedkar's fundamental role in drafting the Indian Constitution, which enriched principles of equality, justice, have left an enduring legacy. Their collective efforts continue to inspire movements for social justice and equality, serving as a remember of the ongoing struggle for a more inclusive and just society. This commemoration seeks to reflect on their impact, celebrate their achievements, and reinforce the importance of their work in shaping India's democratic and inclusive framework. Upon the directions of the government, the Usman city has planned the academic activities. ఎందరో మహానుభావులను సామాజిక రుగ్మతలు ఆనాటి పరిస్థితుల్లో తొలగించడానికి కంకణం కట్టుకొని ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా వారి యొక్క జీవితాలను మనందరికీ కూడా మార్గదర్శకత్వంగా ఇచ్చినటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారు ఏప్రిల్ 5 నాడు జన్మిస్తే ఇదే నెల ఏప్రిల్ 11 నాడు మహాత్మా జ్యోతిబా పూలే గారు, దాని తర్వాత ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు. ఈ విధంగా ఏప్రిల్ ఒక మాసంలోనే సామాజిక సంబంధించినటువంటి చరిత్రకారులందరూ జన్మించిన ఈ నెల దేశవ్యాప్తంగా కూడా ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టి ఈరోజంతా కూడా మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం, విద్యను అభ్యసిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా 5వ తేదీ నుంచి సామాజిక సాధికారికత ఉత్సవాల పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మహానుభావుల జన్మదినాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలు జరపాలనేటువంటి ఆదేశాలతో ఈరోజు గత 4 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్ర శాసనసభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఈరోజు ప్రారంభోత్సవం చేసి ముగింపు సమావేశంలో నన్ను ఆహ్వానించేందుకు యూనివర్సిటీ యావత్ సిబ్బందికి విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. యూనివర్సిటీకి వచ్చే సందర్భంలో దాదాపు 25 సంవత్సరాల క్రితం విద్యార్థి సంఘ రాష్ట్ర నాయకుడిగా అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థుల హక్కుల కోసం విద్యా అభివృద్ధికి సంబంధించి అనేక అంశాల్లో విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా, దాని తదుపరి విద్యార్థి సంఘ రాజకీయాల్లో కరీంనగర్ గడ్డ నుంచి ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ అధ్యక్షునిగా ఎన్నికై ఆనాడు విద్యార్థి సంఘ రాజకీయాలుండే ఈరోజు కూడా మళ్ళీ వేదిక నుంచి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా విద్యార్థి సంఘ రాజకీయాలు వస్తే పరిణితికి అందినటువంటి విద్యార్థి రాజకీయాల నుంచి సమాజాన్ని నిర్మించడానికి మంచి రాజకీయ నాయకులు వస్తారని విశ్వసించేదాన్ని నేనొక్కడిని. ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా అది ప్రతిపక్షమైన అధికారపక్షమైన విద్యార్థి సంఘ ఎన్నికలుంటే బాగుంటుందని ఆకాంక్షించే వ్యక్తిని. ఈరోజు యూనివర్సిటీలో మరొకసారి మీ అందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది. ఇక్కడ ఒకటే మాట, మనమంతా కూడా ఈరోజు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా కలలుగాను కానీ వాటిని నిజం చేసుకోవడానికి యూనివర్సిటీ వేదికను ఉపయోగించుకోండి. ఈరోజు అనేక రకాల సౌకర్యాలను ప్రభుత్వాలు కలగజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. గతం కంటే ఇప్పుడు మెరుగైన విధంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళనే క్యాబినెట్ సబ్ కమిటీ అయింది. కొద్ది రోజులుగా ఆగినటువంటి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ కూడా విడుదల చేసే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కేటగిరేషన్కు సంబంధించినటువంటి ఆ అంశానికి గవర్నర్ గారు ముద్రేసినారు. రేపు చట్టం అవుతా ఉంది. రేపటి నుంచి అప్లికేబుల్గా వెంటనే ఇప్పటి వరకు నోటిఫికేషన్కి తయారై ఆగిపోయినటువంటి జాబ్ క్యాలెండర్ యొక్క అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఇటువంటి ఒక సామాజిక సాధికారికత ఉత్సవాల్లో పాల్గొంటూనే భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు పొందాలనేటువంటి ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూసుకున్నట్టయితే స్వాతంత్రం రాకముందు ఏ విధమైన పరిస్థితులు ఉండే, స్వాతంత్రం వచ్చినాక కూడా అనేకమైనటువంటి సామాజిక రుగ్మతల మధ్య మార్పులు చేర్పులు జరుగుతూ ఈరోజు మనం భారత రాజ్యాంగం అనే గొడుగు కింద ప్రజాస్వామికంగా జీవిస్తూ ఉన్నాం.